వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలైందని, వైసీపీలో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి నాకు లేదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ మేరగ మురళీధర్పై విమర్శలు చేశారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. వైసీపీ నాయకులు మహిళల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టకుండా ఊరుకోవాలని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వారిపై అనేక అసత్య ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైందని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారని వివరించారు. వైసీపీ పాలనలో సిలికా క్వార్ట్జ్ యథేచ్ఛగా అక్రమమైన జరిగిందని పేర్కొన్నారు. తాను నిజం ప్రజల్లో ఉండడాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణ చేస్తున్నారన్నారు. గూడూరు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి, పంబలేరు బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. గూడూరులో రౌడీయిజంను ప్రోత్సహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైసీపీ వాళ్ళదే అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో వందల టిప్పర్లు పనిచేస్తున్నాయి. ఏ టిప్పర్ ఎవరిదో కూడా నాకైతే తెలియదు. ఇంతవరకు ఏ టిప్పర్ ఎవరిదో తెలియదు. ఏదో నాకు మా దగ్గరకు వస్తే పెట్టుకోమని ఫోన్ చేస్తాను తప్ప ఆపండి నేను ఫోన్ చేయను. అది నా ఇంట్లో ఉండలేదు. ఆపండి అని చెప్పేటువంటి మాట నా ఇంట్లో ఉండలేదు. ప్రతిపక్షమైనా లేకపోతే అధికార పక్షం అయినా ఎప్పుడు కూడా నా శత్రువు కూడా నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను హాని చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాను. అంటే నేనేదో మా పార్టీ తెలుగుదేశంకి వచ్చి శ్రమపడి తర్వాత పార్టీ కట్టించుకొని మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ నేను పోయి ఆయన దాన్ని ఏదో గుర్తాధిపత్యం చేసి నేను తెలుగుదేశం భర్త నందమూరి తారక రామారావు గారు కట్టించాను. నాకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీకు కూడా తెలుసు, నువ్వు తెలుగుదేశం పార్టీ, నువ్వు వేరే పార్టీ కాదు అప్పట్లో. కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గూడూరు కానిస్టేట్లో టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం. మాకేం అవసరం ఆయన. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు టిప్పర్లు అంటే బ్రహ్మాండం తిరిగాయంట ఆయన. నాకేం తెలియదు టిప్పర్ ఏదో కూడా నాకు తెలియదు. తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్న టిప్పర్లు ఉన్నాయని ఇంకా చూస్తా. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు చూస్తా. ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు. ఎవరు వ్యాపారాలు వాళ్ళని, ఎవరు వ్యాపారాల్లో మనం తలదూసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకైతే చేయని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఒక వైశ్య కమ్యూనిటీ అంట, ఈరోజు వైశ్య కమ్యూనిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్లో 98% వైశ్యాస్ ఏకతాటిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు. నువ్వు చెప్పినటువంటి ఆ టిప్పర్ ఓనరు ఒక పక్కనే కానీ ఎవరు కూడా అతను మాటలు లెక్క చేయకుండా మీటింగ్ పెడితే జనాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా నీ మనస్సాక్షి తెలుసు. కాబట్టి అలాంటి గొడవలు ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాలని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, మా వైశ్య కమ్యూనిటీ గూడూరులో ఈరోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం, నేనంటే ఒక అభిమానం. అదంతే. ఎందుకంటే మేమంతా లోకల్ కాబట్టి మాకు తప్పదు. నాకు ఒకవేళ నేను తప్పు చేశాను నన్ను అడుగుతారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసి అయ్యా ఇది కాదు ఇది అని చెప్తాను. కాబట్టి అది వైశ్య కమ్యూనిటీ మీద మీరు వద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తాను. ఎందుకంటే నీకేం దొరకలా, సునీల్ కుమార్ పైన నీకేం దొరకలా, అది ఒకటి దొరికింది. ఏదో పెద్ద నిజాయితీ పడినటువంటి ఆయన మీద ఉన్నట్టు పక్కన నేను చెప్పేది ఒకటే. నేను వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు చాలామంది ఉన్నారు, నిజంగా తక్కువ పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఫైనాన్స్ సపోర్ట్ చేయించున్నారు మీరు 5 సంవత్సరాలు. వాళ్ళ గురించి మాట్లాడితే వెళ్ళనుకుంటు. కానీ ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరున్నాక. నేను ఇబ్బంది పెట్టను. అట్టే ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్ బాక్సులు పెట్టి ఆడవాళ్ళ భర్తలు పోయి మీద కొడితే చట్టం తన పని చూసుకుంటాం. ఆ కేసు చెప్పాను మనం, అది విచారించాను కావాలి పోలీసులు. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు లైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి ఏమ్మా అంటే చేస్తున్నాం అంటే భర్త పడి కొట్టే పోలీసు కేసు పెట్టరా? అంటే మీరు ఆడవాళ్ళ ఇష్ట ప్రకారంగా లైట్లతో గందరగోళంగా ఫోకస్ వేస్తుంటే ఎట్టకమ్ముంటారా? చెప్పండి. అవి చెప్పాలి. మీరు పెద్దవాళ్ళుగా ఉండి మీ క్యాటర్గా చెప్పాలి, బాబు ఇది మంచి పద్ధతి కదా బాబు, చేతిరా బాబు అని చెప్పాలి తప్ప అదేదో పెద్ద కేసులు పెట్టారంటే మాకేం తెలుసు. చట్టం పంట తెలుసుకుంటూ వెళ్తుంది. అట్లాగే ఈరోజు పోలీసు వ్యవస్థ భయంకరంగా ఉంది, గందరగోళం ఉంది, మమ్మల్ని బయట తిరగడం లేదని మాట మాట్లాడతాం. మీకు తెలియదా? మేము ఉన్న 5 సంవత్సరాల్లో మమ్మల్ని అసలు నా ఇంటి బయట నుంచి ఇంట్లో నుంచి బయట అడుగునే ఇచ్చారా? నాకు బాగా గుర్తు. నాగేశ్వరరావు సిఐ గారు
మీ తొత్తు సూర్యనారాయణ రెడ్డి డిఎస్పీ, మీ పార్టీ కార్యకర్త, మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కాపలా కాశాడు ముసుగేసుకొని మారు విషయంలో. అంటే చెప్తున్నా, అలాంటి వాళ్ళని మీరు పెట్టి బయటికి రానియకుండా లోపలే మమ్మల్ని నెట్టి మా కార్యకర్తలు ఎవరన్నా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు 13-14 కేసులు మా పైన పెట్టారు. మీ పైన కేసులో పెట్టామా? మీరు ఎమ్మెల్సీ మీ పైన కేసులో పెట్టామా? చెప్పండి. మీ నాయకుల పైన ఎక్కడ కేసు పెట్టామా? అదే చెప్పండి. అలాగే మేము ఎప్పుడైనా ఆ పని చేసేవాళ్ళమా? మా పైన అన్యాయంగా వచ్చినటువంటి అంజిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఈరోజు పోర్చుగల్లో ఉన్నారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మేము అది చేసేవాళ్ళైతే మేము కష్టాయం చేయమా? ఆవిడ అధికారుల పైన అంత అవసరం లేదు మాకు. ఇప్పుడు ఈ నేల ఉన్నాడు సూర్యనారాయణ రెడ్డి, పక్కా బ్రాండ్ ఇది. ఇతనంతా అవినీతి కూడా ఎవరు లేడు, ఇతనంతా పార్టీ పిచ్చోడు ఎవరు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకా వీళ్ళకా ఎవరు మనిషి, నువ్వు అసలు ఆ కులంలో పుట్టి ఆ కులం అని చెప్పి నువ్వు మంచిగా మాట్లాడేటువంటి ఏదో మనుషులు ఇతను ఒకడు. ఇలాంటి వాళ్ళు ఫేస్ చేశాం మేము అప్పట్లో. మేము ఎక్కడ బయట బహిర్గతం కాలేదే, మేము ఎక్కడ కూడా ఏం చెప్పలేదే. అది మీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మీ డైరెక్షన్స్. ఈరోజు చెప్తున్నా, మనం మాట్లాడారు మొన్నే డిఎస్పీ గారు, ఉన్న డిఎస్పీ గారు చాలా మంచివాళ్ళు. ఆమె ఈ మధ్య ఫోన్ ఎత్తుతుంది, ఈ మధ్య ఫోన్ ఎత్తలేదు అన్న. అంటే మొన్న అప్పటికప్పుడు పోలీసు చదవలేకపోయారా? ఇప్పుడు అదే కదా మంచి డిఎస్పీ గారు కదా, ఆమె అడగండి. ఎప్పుడన్నా సరే మీ గూడూరు ఎమ్మెల్యే డిఎస్పీ గారికి ఫోన్ చేసి అమ్మ ఎమ్మెల్సీ గారి పైన వాళ్ళ పైన కేసులు పెట్టమని చెప్పుకున్నా ఆమె వచ్చిన కాలంలో ఇప్పుడు నేను మాట్లాడాను. అడగండి, మీకు తెలుసు. కూటమి ప్రభుత్వ పాలనలో కొత్తగా పథకాలు ఏమి ఇవ్వరని, ఉన్న వాటిని తగ్గిస్తూ వస్తారని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని, బాబు షూరిటీ మోసం గ్యారంటీని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణ స్థాయి పార్టీ సమావేశం ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. సోషల్ మీడియా యాప్ను విడుదల చేశారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి గెలిచిన సంవత్సరం కావస్తున్న ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, ఈ సంవత్సర కాలంలో కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి 13,000 రూపాయలు ఇస్తే మోసం చేశారని ఆనాడు ప్రచారం చేశారే, మరి మీరు ఎంత ఇస్తున్నారని అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని అన్నారు. పొదుపు మహిళలు, రైతులు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి వారిని మోసం చేశారని, ఇంటింటికి వెళ్లి గత వైసీపీ పాలన నేటి కూటమి పాలన వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, వాయుగండ్ల నాగరాజు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్ రెడ్డి, మీరారెడ్డి, రాధారెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగులు, రాజేష్, సుభాన్, మగ్దుం తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్లు ఇచ్చామని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి మీరు అన్నట్టు 59 సంవత్సరాల వాళ్ళు 60 సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా, మరి కొత్త పథకాలు ఇస్తున్నావా? కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా? ఇంక ఇచ్చేదే ఉండదు, ఉండేటివి కోసుకుంటూ పోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. మరి అదే రకంగా అమ్మఒడి గొప్పగా ఆదరణ జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు. దానికి బేస్ మా దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఎంతోమంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈరోజు అమెరికాలో మరి కూలి పని చేసుకునేటువంటి కుటుంబం నుంచి ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతిని ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 15,000 రూపాయలు దాంట్లో మెయింటెనెన్స్కి ఆ రోజు చేయడం, దానికి డైవర్ట్ చేస్తే గగ్గోలు పెట్టారు. ఏదో మాట తప్పినట్టు మాట్లాడారు. మీరు చేసింది ఏంటి? నీకు ఇస్తానని చెప్పి మాట్లాడారు. 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడారు. ఈరోజు మరి తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారు మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను. తిక్కవరం అనే గ్రామం ఉంది, 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కరికి కూడా తల్లి వందనం జరగలేదని మీకు సాక్ష్యాలు కావాలంటే మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి విచారించండి అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆదరణ లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒకరి మీద వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి అంటారు, ఎంఈఓ ఆఫీస్కి అంటారు, ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా మోసం చేసి మరి బడ్డం తగ్గించుకోవాలన్న ఆలోచన తప్ప సంవత్సర కాలం అయిపోతుంది. మొన్న రిలీజ్ చేశారు. మరి ఈరోజు మన దగ్గరగా ఉన్నటువంటి మరి ఆ స్కూల్లో 300 మందికి ఒక్కరికి కూడా తల్లి వందనం లేదంటే మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వాన్ని కూడా మనం చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 15,000 వేశారు. మరి
మెయింటెనెన్స్ కోసం 2,000 తీసినా ప్రతి ఒక్కరికి అందింది. ఈరోజు 15,000 చెప్పారు, 13,000 వేస్తున్నారు, కొంతమందికి 7,000 వేస్తున్నారు, 8,000 వేస్తున్నారు. ఇవన్నీ మీకు సాక్ష్యాలు కావాలంటే ఎప్పుడైనా నేను ప్రజల ముందు నేను స్పష్టం చేయగలిగాను కూడా మనవి చేస్తున్నా. అట్లాగా త్రికరణ శుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తున్నా. అదే పొదుపు లక్ష్యం వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరిగిందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆ రోజు మేనిఫెస్టోలో వాళ్ళ పొదుపులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మామూలు వాళ్ళకి కానివ్వండి, అందరికి కూడా ఆడబిడ్డ నిధి అనేది ఏర్పాటు చేస్తాను. 19 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి, 59 సంవత్సరాలు ఉండే వాళ్ళకి అందరికీ 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తా అనే అసత్యాలు మాట్లాడాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1 సంవత్సర కాలం అయింది, ఎక్కడైనా ఒక ఆడబిడ్డను ఆదరించారా నేను మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పోలిక ఎక్కడని నేను మనవి చేస్తున్నా. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పినట్టు చేసినటువంటి మనసున్న యోధులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ పోలిక మీకు? అందుకే ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతాం, అమ్మ బేరేజీ వేసుకోండి. గతవన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితుల్లో సంక్షేమ ఫలాలు ఎన్ని వచ్చాయి, ఈరోజు మీకు ఎన్ని వస్తున్నాయని అడుగుతున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే తల్లి వందనం బాబు చెప్పారు కానీ కొంతమందికి వేయలేదు, 8,000 ఇస్తున్నారు, 7,000 ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. మనవి చేసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం మీద బ్రాందీ షాపులు ఎమ్మెల్యేలకి ఒక మంచి లబ్ధి కూర్చే సంస్థలాగా ఏర్పాటు చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాతావరణం ఇవ్వలేదని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో చాలా బాధేస్తుంది. పరిపాలన చేయమనంటే, సుపరిపాలన చేయమంటే కక్షపోత వాతావరణం తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యేని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను, ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి 2014లో డాక్టర్ జ్యోత్స్నలత గారు మరి ఆమె తెలుగుదేశం సీట్ తెచ్చి దురదృష్టం మరి ఆమె ఓడిపోవడం జరిగింది. రాష్ట్రంలో అధికారం తెలుగుదేశానికి రావడం జరిగింది. మరి అధికారంలో వచ్చినప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్ కూడా ఇన్ఛార్జికి వచ్చి మరి ఎమ్మెల్యేతో సరిసమానం చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి కుటుంబాన్ని మధ్యలో దూరి ఆక్యుపై చేసి వాళ్ళని ఆ పార్టీలో లేకుండా మానసికంగా క్షోభ చెప్తే మరి ఆదరించే పార్టీ పక్కన ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. మీరు ఆక్రమిస్తేనే కదా వచ్చారు వాళ్ళు, ఏమైనా కృతజ్ఞతగా ఉండాలా? మరి అట్లాంటి పోటీ చేసిన ఆవిడ మరి దురదృష్టకరం మరి మన కరోనా పరిస్థితుల్లో ఆమె ఇక్కడ మరి చనువు చాలించడం జరిగిందని కూడా మనం చేసుకుంటున్నాం. మా పార్టీ చేసుకున్నటువంటి దురదృష్టం. గట్టిగా ఎంపీ ఎలక్షన్స్లో మరి పోటీ చేయడం, ప్రాణాన్ని తృణప్రాయంగా పార్టీయే ముఖ్యమని చెప్పి మేము అందరం మరి పనిచేయడం కూడా జరిగింది. ఓపెన్గా అయినా కూడా కార్యకర్తలే కాబట్టి చెప్పాలి. 5 సంవత్సరాలు కార్యకర్త అనే మాట మన అధిష్టానం దగ్గర నుంచి ఎక్కడ రాలేదు, ఆ మాట కూడా రాలేదు. అక్కడికి వెళ్ళి ఎన్నికలప్పుడు కొన్ని దగ్గరలో అయితే వాళ్ళని అంత చొక్కాల్లో పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చి ఎలక్షన్ నడపాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఒక నాయకుడు, ఒక అధిష్టానం అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ కార్యకర్తలకి ఆ కాన్ఫిడెన్స్ మన అధిష్టానం, మన పార్టీ క్రియేట్ చేయాలనుకుంటుంది. అందువల్లనే ఇప్పుడు రియలైజ్ అయ్యి లేదు కార్యకర్తలకి మేము ఈ దఫా అని కనీసం ఇకనైనా కార్యకర్త లేకుంటే ఏ పార్టీ కూడా మనుగడ చాలించలేదనని, జీవించలేదనని దీన్ని గుర్తుకు తెచ్చుకున్నందుకు పార్టీ అధిష్టానాన్ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఏమి నిస్వార్థంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కాలు మీద కాలు వెనక ఆయన అడుగు వేస్తూ నడిచిన వాళ్ళు. వీళ్ళలో చాలామంది ఓదార్పు యాత్ర అప్పటి నుంచి ఆయనతో కూడా నడుస్తారు. అంటే ఓదార్పు యాత్ర అంటే దాదాపు 2010 నుంచి. కొంతమంది తర్వాత దఫాలుగా కూడా చేరారు. వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం ఉంది. వీళ్ళందరూ కూడా చేరి పార్టీని ఒక బలమైన శక్తిగా 175 సీట్లలో 151 సీట్లు ఇచ్చారంటే అది ఇప్పుడు నాకు తెలిసి, నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో రాజకీయాలు చూస్తూ ఉన్నాను. అదేం చిన్నచితగా ఇది కాదు. ఎవరు పెద్ద మహామహులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు. దాన్ని
కార్యకర్తల బలోపేతానికి కానీ తీసుకున్నంటే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే పార్టీలో పదవులు పొందారో, ఎవరైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలపడ్డారో, ఎవరైతే పార్టీని అన్ని విధాలుగా వాడుకున్నారో వాళ్ళు ఎవరు ఎక్కడ ముందుకు రావటం లేదు. పార్టీ కూడా అసలు ఎవరు లాయల్గా ఉంటారు, ఎవరు మనకు పనికొస్తారని ఈ విషయాన్ని గుర్తుంచుకోనికి ముందైనా కూడా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ ఈ కార్యక్రమం మీరు ఏదైనా స్క్వేర్ ఫీట్కి కాంట్రాక్ట్ మనం గూడూరులో బిల్డింగ్ కట్టాలని స్క్వేర్ ఫీట్ కాంట్రాక్ట్కి ఇస్తే ఒక 1500-2000 రూపాయలు ఇస్తాం ఒక కాంట్రాక్ట్కి. అదే ఇప్పుడు అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 10,000 నుంచి 12,000 దాకా ఇస్తున్నారు. చూడండి, 10,000 రూపాయలు ఎక్కడ, 2,000 రూపాయలు ఎక్కడ. ఎంత అన్యాయం అది, ఎంత దగ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టున్నారు. కాంట్రాక్టులోంచి ఇన్కమ్ ఎవరికి వస్తుంది మీకు తెలుసు, అది ఎవరికి వచ్చేది కూడా. అంతా కాంట్రాక్టులకు బాదు, తిరిగి మళ్ళీ ఇంకో దగ్గర చేస్తుంది. అది మీకు తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మనం పోల్చుకొని చూసుకుంటే, చంద్రబాబు నాయుడు కాదు, కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు భాగస్వాములు. ఒక చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఉంది, బీజేపీ పార్టీ కూడా మూడు కలిసే ఈ మేనిఫెస్టోని ఇచ్చారు. మరి ఆ ఇచ్చిన మేనిఫెస్టోలోని సంవత్సరం అయినా కూడా అమలు చేసింది 2-3 కార్యక్రమాలు. ఒక్క పెన్షన్ మాత్రం అమలు చేశారు ఫస్ట్ నుంచి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల కంటే ఎక్కువ కూడా మనకు నెరవేర్చి ప్రభుత్వాన్ని సక్రమంగా తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా మోసపూరితమైన మాటలతో మోసం చేసి ఈరోజు పరిపాలిస్తున్నారు. వారిని ప్రశ్నించేందుకు మన అందరం కూడా కంకణబద్ధులై ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఈ విషయాలు చేరే విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అందరూ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గూడూరు పట్టణంలోని శ్రీ ఫ్యాషన్స్ 10వ వార్షికోత్సవం సందర్భంగా చీరలు కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ నిర్వహించారు. డాక్టర్ రోహిణి లక్కీ డిప్ను తీసి విజేతలను ప్రకటించారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ లేటెస్ట్ డిజైన్లకు శ్రీ ఫ్యాషన్స్ ఎంతో గుర్తింపు పొందిందని, వార్షికోత్సవం సందర్భంగా లక్కీ డిప్లో విజేతలైన వారికి గోల్డ్ మరియు సిల్వర్ కాయిన్ను అందించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తీస్తాను. ప్రైస్ గోల్డ్ కాయిన్ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. కంగ్రాచులేషన్స్ అనురాధ. కంగ్రాచులేషన్స్ అండి అనురాధ గారు. విశ్విత సెకండ్ ప్రైజ్ 4 సిల్వర్ కాయిన్స్. వాళ్ళకి తీసిన తర్వాత అంటే తీస్తున్నాం అనడానికి తీసేదే తీసేయండి మేడం. అందరు తలా ఒకటి తీయండి. నేను ఒకటే అట్లా తీస్తే మళ్ళీ కష్టం మేడం. ఎవరో ఈ లక్కీ విన్నర్ చూడ గ్రీన్ నెంబర్ 1 అని రాయండి. ఫస్ట్ నెంబర్ విశ్విత వాదే. సెకండ్ ప్రైజ్ విశ్విత. ఇది మాత్రం కుమ్మక్క అనుకుంటాను. నిజంగా ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి కదా. ఇది కూడా కొంచెం జూమ్ చేస్తారా? టేబుల్ మీద అవడానికి ఫస్ట్ కుట్టి తీయించాలా కానీ ఆమె అనుకున్నాం మేడం ఫస్ట్, కాకపోతే అన్ని పట్టేసుకుంటే ఫ్యాషన్స్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు వారికి నా అభినందనలు. ఇక్కడ చీరలు అమ్మటంతో పాటు అక్కడ వర్క్స్ కూడా బాగా చేస్తారు. చాలామంది గూడూరు ప్రజలు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్లో
వీళ్ళకి ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అలాగే ఈరోజు సేల్ లాగా పెట్టి 3 days నుంచి గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ పెట్టారు. వాళ్ళల్లో ఇప్పుడే గిఫ్ట్లు కూడా అనౌన్స్ చేశారు. వారందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేసి మన గూడూరు ప్రజలకి మీరెంతో సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఉన్నట్టుగా మనం అనౌన్స్ చేసినట్టుగా ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, సెకండ్ ప్రైజ్ విన్నర్కి 20 grams సిల్వర్ కాయిన్స్, థర్డ్ ప్రైజ్ విన్నర్కి 10 grams సిల్వర్ కాయిన్స్, ఫస్ట్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి అనురాధ శ్రీనివాసులు అండి. వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి గోల్డ్ కాయిన్ అందించడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి రిష్విత అండి, 20 grams సిల్వర్ కాయిన్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి అమరావతి హాసిని, 10 grams సిల్వర్ కాయిన్స్ వస్తాయి. కంగ్రాట్స్ అండి ముగ్గురికి. అయితే ఇప్పుడు ఇంతకాలం మాకు ఇంత సహకారం అందించి మమ్మల్ని ఇలా గెలుపొందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక ముందు కూడా మీ సహకారం ఇలాగే ఉండాలని, ఇంకొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ వచ్చి స్టోర్ని విజిట్ చేసి అందరూ కొనుక్కొని ఇది విన్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి దాతృత్వంతో ప్రతి నెల 3వ ఆదివారం 20 మంది నిరుపేదలకు నెలకు సరిపడా పలు సరుకులు అందించే కార్యక్రమాన్ని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం 1వ పట్టణ అధ్యక్షులు దూబూరి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవాని తలచి నిరుపేదలు ఆదుకునే మంచి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరాకు ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా అందజేస్తున్న డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి వారి దాతృత్వానికి రెడ్డి సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్నుగా ఉన్న వారి సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి మాట్లాడారు. డాక్టర్ రెడ్డి సంఘంలో మొట్టమొదటి డాక్టర్ సిఆర్ రెడ్డి ఆశ్రయ పేరుతో సేవా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారని, వారి మార్గం మా అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేశిరెడ్డి, ప్రజేంద్రారెడ్డి, గూడూరు రూరల్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, జి వెంకటరమణారెడ్డి, డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలన్న దృక్పథంతో మన మేడం గారు మరియు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క దత్తత్వంతో ప్రతి నెల ఒక 20 మందికి పలసరుకులు అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ఈ యొక్క రెడ్డి సంక్షేమ సంఘానికి ఒక పిల్లర్గా ప్రతి నెల మేడం సుమారుగా గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాంని నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంకి నెలలో 1 వారము మేడం గారు వాళ్ళు కొత్తగా వ్యవహరిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేయడంలో మేడంకి ఎవరు సాటిరారు. మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ముందుకు పోతూ మనలో ఉన్నటువంటి ఎంతో కొంతమందికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. దీనికి ఎటువంటి అభ్యంతరం లేకుండా కొనసాగించాలని నెలలో 4 వారాలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీనికి దాతలుగా మన మేడం సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క రెడ్డి సంక్షేమ సంఘంలోని ఎంతోమంది సహాయ సహకారాలు అందించాలన్న ఆశయంతో అందరినీ ఉత్సాహంగా ముందుకు నడుపుతూ అందరినీ గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంకి ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మన దూరు విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు హరినాథ్ రెడ్డి గారికి మరియు కార్యదర్శి అయినటువంటి ప్రజేంద్ర రెడ్డి గారికి, అన్న వెంకటరామరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జైపాల్ రెడ్డి కూడా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా అయితే అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇది అందరికీ డబ్బులు ఉంటాయి, కానీ ఇచ్చే గుణం ఒకరికి మాత్రమే ఉంటుంది. అటువంటి వారి యొక్క తత్వానికి మనం కూడా సహాయ సహకారాలు అందిస్తే ఇచ్చేవారికి కూడా ఎంతో సంతోషంగా చేయాలన్న సంతోషం వాళ్ళకి కలుగుతుంది. అటువంటి ప్రోగ్రాంకి కూడా అందరూ మనం హాజరయ్యి ఈ యొక్క ప్రోగ్రాంకి అందరికీ తెలిసే విధంగా అందించే విధంగా ముందుండి నడిపించాలని కూడా కోరుకుంటున్నాను. ప్రతి నెల సిఆర్ రెడ్డి ఆసరా ద్వారా డాక్టర్ రోహిణి మేడం, సిఆర్ రెడ్డి గారు మన రెడ్డి సోదరులకు అవసరాల పంపిణీ జరుగుతుంది. దానికి వారి దాతృత్వానికి
రెడ్డి సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గూడూరు పట్టణంలో ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం ఏర్పడడం చాలా సంతోషదాయకం. ఈ సంక్షేమ సంఘంలో మన డాక్టర్ గారు సిఆర్ రెడ్డి గారి వారసురాలుగా మేడం గారు, వాళ్ళ సార్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు, వీరందరూ కూడా ప్రతి నెల 3వ ఆదివారం ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మనలో చాలామందికి సహాయ సహకారాలు అందిస్తూ వారి ఫ్యామిలీలో మనం కూడా ఒక సభ్యుల్లాగా మనల్ని ఆదరిస్తూ అందరినీ ఆదుకుంటున్నందుకు చాలా సంతోషదాయకం. ఇలాగే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా డాక్టర్ గారు సిఆర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎన్నో రకాలుగా సేవలు అందించారు. గూడూరు పట్టణానికి ఆయనే పెద్ద దిక్కుగా ఒకప్పుడు ఉండేవారు. ఇలాంటి ఈ సంఘం ద్వారా ఇంకా చాలా కార్యక్రమాల ద్వారా మనలో చాలామందికి సహాయ సహకారాలు అందించి ఇంకా మంచి ఘనతను పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ప్రతి నెలలో మనం మర్చిపోకుండా 3వ ఆదివారం అంటానే మనకి డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. గత 5 సంవత్సరాలుగా ఇది నిరంతరం ఒక స్రవంతిలా, ఒక జీవనదిలా సాగుతున్నటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం. రెడ్డి సంక్షేమ సంఘంలో మొట్టమొదటి సేవా కార్యక్రమంగా ప్రారంభమై ఆ కోళ్ళ యొక్క రోహిణక్క కానీ, అదేవిధంగా జనార్దన్ రెడ్డి సార్ యొక్క ప్రోత్సాహంతో తొలి అడుగు వాళ్ళే వేయడం జరిగింది. తర్వాత 2 మంచి కార్యక్రమాలను కూడా వాళ్ళే మోటివేట్ చేసి ఇంకా కార్యక్రమాలు ఉంటే బాగుంటుందంటే తర్వాత మనకి దివ్యాంగుల భరోసా, సిద్ధారెడ్డి దివ్యాంగుల భరోసా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 4వ ఆదివారం మన బట్లకనపూర్ గ్రామంలో ఉన్నటువంటి మనకి మసూదన్ రెడ్డి గారు, ఆయన యొక్క దాతృత్వంతో గొన్నం రెడ్డి సేవా ట్రస్ట్ పేరుతో 4వ ఆదివారం మనకి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ అన్నిటికీ మూలం ఎవరంటే డాక్టర్ గారు. ఈ గూడూరులోనే కాదు, ఎక్కడైనా సరే ఒక మంచి కార్యక్రమం ఈ ఓపెనింగ్ చేసినా లేదది వాళ్ళ చేతులతో కానీ ప్రారంభిస్తే అది చిరకాలం అది ఉంటుంది. అది ఎప్పుడు కూడా మహోన్నతంగా ఉన్నటువంటి సంకల్పంతో వాళ్ళ యొక్క సంకల్పనే డాక్టర్ గారు ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 మంది నిరుపేదల్ని గుర్తించి వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా వాళ్ళ జీవితానికి, ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వృద్ధులు. ఇప్పుడు గవర్నమెంట్ కొంత అనొచ్చు, కొంత పెన్షన్ ఇస్తుంది కదా, కానీ మనకు ఉండేటటువంటి వాళ్ళ జీవితంలో ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలోకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంది. రెస్పెక్ట్గా కొంత గౌరవం కూడా పనికొస్తుంది, వాళ్ళ ఆసరాకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళలో నిరుపేదల్ని సెలెక్ట్ చేసి 6 మండలాలు ఉన్నాయి, అటు 6 శాఖలు రెడ్డి సంక్షేమ సంఘంలో గూడూరు రూరల్, గూడూరు 1 టౌను, 2 టౌను, సైదాపురం, మునుగోలు, చిలకూరు, ఈ 6 శాఖల్లో ఉండేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, అదేవిధంగా వాళ్ళు హెల్త్ గురించి కూడా డాక్టర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తున్న దానికి. అదేవిధంగా ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఇంత బలంగా ఈరోజు నిలబడగలిగిందంటే దాని ప్రధాన కారణం మన డాక్టర్ అమ్మ గారు. రోహిణక్క ఉపాధ్యక్షురాలనే కాకుండా డాక్టర్ గారు రాజపోషకులుగా సంస్థను నడిపిస్తూ, అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘమే కాదు చాలా సేవా సంస్థలకు వాళ్ళు రోటరీ కావచ్చు, ప్రగతి కావచ్చు, రెడ్డి సంస్థ కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఇతర సంస్థలకు కూడా సేవ చేసేటటువంటి దాతృత్వం కలిగినటువంటి గొప్ప గుణం వాళ్ళకు ఉంది. వాళ్ళ యొక్క అందువల్ల ఇటువంటి మహనీయులు ఉండబట్టే మన పట్టణం లాంటివి కూడా బాగుంటాయని చెప్పి కోరుకుంటూ విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి దీన్ని అందరూ కూడా గ్రహీతలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అధ్యక్షత వహించినటువంటి మా విజయానికి, ఇచ్చేసినటువంటి మా రాఘవరెడ్డికి, మా రూరల్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి గారికి, హరినాథ్ అన్నకి, అదేవిధంగా వెంకటరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గుర్తు చేస్తూ బాబు షూరిటీ మౌసం గ్యారంటీ తిరుపతి జిల్లా ఓజిరి మండలంలో కార్యక్రమంలో సుళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని కిలివేటి ఆరోపించారు. అసత్యపు మాటలు, అవినీతి వైసీపీ నాయకులపై హత్యలు, నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు వంటి సూపర్ మోసాలతో పరిపాలన సాగిస్తున్నారని కిలివేటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు మోసాన్ని వివరించారని వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఓజిరి మండల పాదర్తి హరినాథ్ రెడ్డి, ఎంపీపీ గడ్డం అరుణకుమారి, వైస్ ఎంపీపీ లెక్కల ప్రసాద్, సీనియర్ నాయకులు దామోదర్ రాజు, పత్తి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైజూస్ కంటెంట్ తీసేసి నిర్వీర్యం చేసి పేదవాడికి మళ్ళీ మోసమైన మాటలు చెప్పద్దు, నిజాయితీగా ఉండండి, నిజమే చెప్పండి అని చెప్పాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు నాలాగే మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దొంగచాటుగా ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాలో అన్నీ తెలిసిన వ్యక్తే. అందుకే గోడ బలుకొని గుంపు జనసేన టీడీపీ కలగలిపి జగన్మోహన్ గారిని మోసంతో ఓడించగలిగారు, కానీ ప్రజల మనసుల్లోంచి మాత్రం తీసేయలేకపోయారు. వాటికి ఆయన చెప్పిన మాట ప్రకారం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. 4 ఉద్యోగాలు అన్ని ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలా. అయితే ఉద్యోగాలు పెరిగేశాడు. వాలంటీర్లు ఒక 2 లక్షలు పెరిగేశారు. 1 లక్ష మరి లిక్కర్. అందుకే మరే మంత్రి చేశాను, విద్యాశాఖ మంత్రి చేశాను. ఆ విద్యాశాఖ మంత్రి చేస్తే ఆయన మధ్యలో ఈ బిడ్డలు చదివించారు, మిమ్మల్ని చదివించేదానికి మరి తల్లికి వందనం కార్యక్రమం, ఆయన మెదడులో తెచ్చిన కార్యక్రమం, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మీకు ఇస్తారని చెప్తే ఆ బిడ్డలను ఒక్క ఉదయం లేచి, అయ్యా ఇది అమ్మఒడి కార్యక్రమం, ఇది మా జగన్ మామయ్య 5 సంవత్సరాలు ఇచ్చారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇది మా జగన్ మామ లెక్కలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇచ్చారు, నోట్ బుక్లు ఇచ్చారు. మీరు కూర్చున్న బెంచీలు కూడా మా జగన్ మామ ఇచ్చినట్టు, మీరు చూస్తున్న ఫ్యాన్ ఇచ్చే కూడా మా జగన్ మామ ఇచ్చిందే అని చిన్న బిడ్డలు అరుస్తూ ఉన్నాడు. అది కూడా చూసి కూడా సిగ్గురాలు ఆయన, అది చూసి కూడా ఒక్క నిమిషం ఫోటో తీసుకో. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి నది సమీపంలోని రహదారి వద్ద ఎదురెదురుగా వస్తూ 2 ఆటోలు ఢీకొన్న ప్రమాద సంఘటనలో ఒకరు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ మరో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు చికిత్సలకై క్షతగాత్రుల్ని తరలించినప్పటికీ తాగి ఉన్నారన్న నేపథ్యంతో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వైద్యం చేయించకపోవడం వల్లే అంబులెన్స్లో వచ్చిన గాయపడ్డ వారిని కనీసం స్ట్రక్చర్ మీద తీసుకెళ్లే విధానం కూడా కనిపించడం లేదు. దీనికి ప్రభుత్వ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఒక నిండు ప్రాణం పోయిందన్న విమర్శలు పట్టణ ప్రజల నుండి వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ప్రమాద సంఘటన జరిగినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుడికి పోతున్నారంట బాబు. నేను ఒకరు నెగ్గుతున్నాను ఈ పెద్ద మధ్యలో ఇక్కడే దాటంగానే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం కోటలోని షాదీ మందిర్లో మండల స్థాయి బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను అందలం ఎక్కించాలన్నదే ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో నియోజకవర్గ ప్రథమ స్థానంలో ఉంటుందని, సుపరిపాలనలో కార్యక్రమం కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలన్నారు. అనంతరం వాకాడు ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైన మర్రి ప్రమీల, చిట్టేడు, సిద్ధవరం, తిన్నెలపూడి సహకార సంఘాల చైర్మన్లుగా నియమితులైన చాపల శ్రీనివాసులు, పాదర్తి కోటేశ్వరరెడ్డి, పలకాటి భాస్కర్ రెడ్డిను టీడీపీ నాయకులు శాల్వాలు, పూలమాలలతో మెమంటోలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, టీడీపీ నాయకులు మధు యాదవ్, ఎన్ మోహన్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సురేష్, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంగా మన రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికల్లో హామీల్లో భాగంగా మనం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాము, మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే భావనతో ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఏదైతే పథకాలు సూపర్ 6లో కానివ్వండి, అలాగే ఎన్నికల్లో హామీల్లో కానివ్వండి ఏదైతే ఇచ్చామో, రాగానే పెన్షన్ గతంలో 3,000 ఉన్నటువంటి పెన్షన్ని ఒక్కసారిగా 4,000 చేయడం, అలాగే వృద్ధాప్య పెన్షన్లు 6,000, డయాలసిస్ పేషెంట్కి 10,000, అలాగే 15,000 రూపాయలు ఇటువంటి పెన్షన్స్ కూడా మనం ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని చెప్పాం. అదేవిధంగా మనం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి పేరుతో 16,347 జాబ్స్ని కూడా మనం వదలడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ఒక మెగా కార్యక్రమం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన కార్యక్రమం. గత ముఖ్యమంత్రి ప్రతి ఇంట్లో ఒక బిడ్డకి 15,000 వేస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మనం ప్రతి బిడ్డకి 15,000 వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలు కూడా మనం 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు అకౌంట్లో వేసాం. 2,000 రూపాయలు వాళ్ళ స్కూల్ అకౌంట్లో వేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కోసం. ఆ విధంగా చెప్పిన విధంగా ఈ 15,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. ఎందుకంటే ఒక్కసారిగా మీరు ఆలోచించండి, ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతంగా ఒక మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినబడింది ఆ పథకం కారణంగా. అదేవిధంగా ఉచిత గ్యాస్ ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా 2 సిలిండర్లు ఆల్రెడీ వేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15 రోజు ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించబోతున్నాం. తిరుమల శెట్టి కోటేశ్వరరావుకి ఈ అందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా కోటేశ్వరరావుని అందరికీ పరిచయం చేయాలని మన రావణ గారు 8 సంవత్సరాలు కూడా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. ఆయనకి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి కలిగించి ఆయన ఇన్ని రోజులు చేసిన సేవలకు కృతజ్ఞతలుగా ఆయనకి బాధ్యతని ప్రమోట్ చేయడం జరిగింది. ఆ రామన్న గారి స్థానంలో మన యువకుడు ఉత్సాహవంతుడు మనకు కోట ఊర్లోనే ఉండి అందుబాటులో ఉండే తిరుమల శెట్టి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు పాషం సునీల్ కుమార్ గారికి, భాస్కర్ అన్న గారిని అధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ మండల కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా సమన్వయం కోటేశ్వరరావు చేస్తారు. అందుకని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టే ప్రతిష్టాత్మక ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉందని ఆ సందర్భంగా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం ఈరోజు కలుసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, అప్పట్లో డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి ఎమ్మెల్యే సీట్ రావాలంటే ఎవరో ఒక నాయకులు రికమెండ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆయనే చెప్తుంటారు, మీ అందరి కృషితో ప్రభుత్వ పరంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా
నాకు మొదటి లిస్టులోనే పేరు వచ్చిందంటే అదంతా కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కృషి అని పదే పదే ఎమ్మెల్యే గారు చెప్తుంటారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మన జవేజ్ చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారిని వాసిం సునీల్ కుమార్ గారిని కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా మరింత ఉన్నతమైన పదవిలో మనం చూసుకోవాలంటే పార్టీ నిర్దేశించిన లోకేష్ బాబు నిర్దేశించిన ఈ తొలి కార్యక్రమాన్ని మనందరం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకందరికి కూడా పనులు ఉంటాయి. సర్దుబాటు చేసుకొని రోజుకి ఒక బూత్ ఇన్ఛార్జి రోజుకి 10 ఇళ్ళు తిరగలిగితే ఇప్పటికి ఇంకా 12 రోజులు ఉంది, 120 ఇళ్ళు అవుతాయి. అదేవిధంగా మండలం మొత్తం 52 బూతుల్లో 520 ఇళ్ళు ప్రతిరోజు తిరిగిన మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. జరిగిపోయిన టైం ఎలా ఉన్నా కూడా మిగతా రోజుల్లో మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అందరం కూడా ఎక్కువ మంది ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఎందుకంటే మీరు అడిగేది ఒకటే సునీలర్ని అలా ఆ పిల్లలు గురుకుల పాఠశాల సీటు వ్యాపారాలు అడగరు కదా. గురుకుల పాఠశాల సీటు లేకపోతే అబ్బాయి సీటు రోడ్డు ఈ గుడి పోయిందని చెప్తారని తప్ప నాకు అది ఏదని మీరు అడగరు. అలాంటి కార్యకర్తలు ఉన్న ఈ మండలంలో మేము నాయకత్వం వహించడం అందరూ గొప్ప. ఇది ఒక వరం. ఎందుకంటే మీకు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ నీకు నాకు మధ్య ఉండొచ్చు, నాకు మా ఊళ్ళో ఇంకొక ఆయన మధ్య ఉండదు. కానీ పార్టీ పరిస్థితులకు ఒకే సైకిల్ ఉండదు, అందరూ ఒకే పనిచేయాలి. మనం పెట్టుకొని సునీలను నేర్పించి ఆ అధిష్టానాన్ని నేర్పిస్తే ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనామంటే నిష్ఠతో పరుగు తీయడుగా. భాస్కర్ అన్న మేము వెళ్ళినప్పుడు మనం ఒకటే అన్నాడు, వాటర్ బండ్లో అడిగినట్టు నేను గుర్తున్నట్టు మీకు చేస్తున్నాను. ఓకే, నేను ఏమైనా తెచ్చిస్తాను, మీకు ఎన్నైనా పని చేస్తాను అన్న అంటే నేను ఉన్నదాన్ని పలకతాను. కానీ నన్ను జీరోలోకి తీసుకొస్తాను. నేను జీరో అయితే మీరు నేరోలో ఉంటారా? మీరు హీరోలు కావాలంటే నేను హీరో కాదు. కాబట్టి పని చేయండి అంటారు. కాబట్టి మనము ఇన్ని రోజులు పాట మండలం అంటేనే పొరుగు. ఇంకోటి గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పాట అంటేనే కంచుకోట తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు కాదు, 7 రోజు కూడా ఆ విధమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. 2009 చూసుకో, 2014 చూస్తే ఎప్పుడైనా పోరాటం చేసే కార్యకర్తలు. ఈ పనిలో నిన్న తెలియని భయం భాస్కర్ నాడు పోయినప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తున్న కార్యకర్తలు కూడా సాన పెడితే సాధమంత్రాల్లో మీరు ఆవేదన లేదు మీరు. కాబట్టి రోజు ఇచ్చాడు కాబట్టి మీరు అందరూ కూడా మా బాధను అర్థం చేసుకోండి. ఆయన పనిచేశాడు, స్కూల్ అయిపోయాడు, పిల్లకాయలు నడవకూడదనే ఉద్దేశంతో స్కూల్ అయిపోయాడు, కమిటీలు ఇచ్చాడు. కాబట్టి ఆయన స్థాయిలో కూడా కొన్ని సమస్యలు తెలుసుకోవడానికి మండలానికి వస్తాను. నేను వచ్చినప్పుడు ప్రతి పంచాయతీ తీసుకుంటాను. గ్రూపులు లేకుండా ఉంటాయి, గ్రూపులు లేకుండా చేస్తాను, మిమ్మల్ని కలిసికట్టుగా నడుపుతానని భాస్కర్కి మాకు కూడా హామీ ఇచ్చాడు. మీరు ఏమన్నా చెప్పండి. మున్సిపల్ విభాగ కార్మికుల జీతాలు పెంచేంత వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వివరించారు. కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా నాయుడుపేట పట్టణ బజార్ వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వడ్డీపల్లి చెంగయ్య, స్థానిక మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు వీరస్వామి మాట్లాడారు. ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు నెలకు 26,000 జీతం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పూనుకున్నట్లు తెలిపారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని మద్దతు తెలిపారు. నాయుడుపేట మున్సిపాలిటీలో గత 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది.
ఈ సమ్మెలో భాగంగా ఇంజనీర్ కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలని, జీవో నంబర్ 36 ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని మేమందరం కలిసి ఇంజనీర్ కార్మికులు అందరూ కలిసి సమ్మె చేస్తున్నాము. మాకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసి మాతో సహకరించి మా ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దయచేసి ప్రభుత్వం ఇకనైనా మా మొండి వైఖరిని తొలగించి మా దయవించి మాకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది కార్మికులు ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం సహకారాలతో మాకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత ఇప్పించాలని అందరిని కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా తాత్కాలిక ఉద్యోగమైనా కానీ ప్రభుత్వ సంక్షేమాలు అందడం లేదు. ఈ ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఒక్కరికి అందేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రిని అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా మంత్రి గారు మా మీద దయవుంచి మాకు రావాల్సినటువంటి పిల్లలకి తల్లి వందనం పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి మా కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకందరికీ అందేలా చేయాలని మేము కోరుతున్నాము. జిల్లాలో CITU. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. గత 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా CITU ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నారు 7 రోజుల నుంచి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు 4 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటి, ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి చూసినప్పుడు గత 17 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సమ్మె చేయడం జరిగింది. 17 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే 21,000 పెంచారు. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. 9 మంది అధికారులతో కమిటీ చేశారు, కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత పెంచుతామని చెప్పారు, ఇంతవరకు పెంచలేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరిగింది. అలాగే సమ్మె ఒప్పందాలు కుదిరాయి, ఆ ఒప్పందాలకు జీవోలు ఇవ్వలేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్యాయం చేయకుండా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అతి తక్కువ జీతాలు ఇస్తామన్నారు. 13,000 రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు ఇంజనీరింగ్ కార్మికులకి. ఈ 13,000 రూపాయలతో కుటుంబం గడవడం కష్టం, భార్య బిడ్డలు పిల్లలు బతకాలంటే కష్టం. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. అలాగే సమ్మె ఒప్పందాలు, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించేట విధంగా దహన సంస్కారాలకు సంబంధించి 15,000 నుంచి 20,000 రూపాయలు పెంచామని చెప్పేసి ఒప్పందం కుదిరించి జీవో ఇంకా ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామన్నారు, 75,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే 10 సంవత్సరాలు సర్వీస్ ఉంటే 2,000 రూపాయలు లెక్కన పెంచుతామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి జీవో ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, ఇటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా జీవోలు ఇస్తామని చెప్పారు. అవన్నీ ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి వర్తింపజేసేటట్టు చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి వయో పరిమితిని పెంచుతామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. రిటైర్ అయినటువంటి వారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే నాన్ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ అవకాశాలకు ఎక్కించలేదు, ఇంతవరకు ఎక్కించలేదు. కాబట్టి ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం గత సంవత్సరం రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర నాయకత్వం. అలాగే లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, మంత్రి నారాయణ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకైతేనేమి, మంత్రులకైతేనేమి, ముఖ్యమంత్రులకైతేనేమి అందరికీ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం రోజుల నుంచి రాయబారాలు జరుగుతున్నాయి, దశల వారీగా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అశోవైతపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి చంద్రమావాహపామాయతనం ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వాహపామాయతనం ఆయతనవాన్ భవతి పర్జన్యావాహపా సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే అస్యాంతే సుసరగం
మనుబోలు గ్రామంలోని గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ తల్లికి గ్రామస్తులు ఆదివారం వైభవంగా పొంగళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు సాయి కుమార్ శర్మ శ్రీ మనుబోలమ్మ తల్లికి, నాగపరమ్మ తల్లికి పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆదివారాల నాడు గ్రామ దేవతలకు పొంగళ్లు నివేదించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా పొంగళ్లు నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక గ్రామస్తులతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గ్రామ దేవతల్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నామదేశ్య సా కుటుంబాయ తర్వాత చెప్పండమ్మా. ఓం గిట్టి చెప్పాలి, ఎప్పుడు మా గిట్టి చెప్పాలమ్మా. గోమండల గోత్రోద్భవస్య చెప్పండి. ఓం శ్రీ వ్యాసదేవ నమః దేవతా శివమో నమః. శరణ్యే త్రయంబకే గౌరీ. తిరుగు తిరుగు అవును సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి మన మనుబోలు గ్రామ దేవత శ్రీ 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 మనుబోలమ్మ దేవస్థానం వద్ద గత ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కొన్ని సంవత్సరాలుగా ఈ చలిపిండి పానకాల కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వచ్చాం. అలానే ఈ సంవత్సరం కూడా, ఈ విశ్వావసునామ సంవత్సరం కూడా వైభవంగా నిర్మించేటువంటి కార్యక్రమం భాగంగా గత 2 వారాల నుంచి గ్రామం మొత్తం చలిపిండి పానకాలన్నీ కూడా ఇక్కడ నివేదించడం జరిగింది. ఆ తదుపరి 3వ వారం ఈరోజు గ్రామ పొంగళ్ళు మరియు విశేష పూలంగి సేవ, విశేష కార్యక్రమాలతో ఈ కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుబోలమ్మ నాగారమ్మ దేవస్థానంలో ఉదయాన్నే అమ్మవార్లిద్దరికీ కూడా పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. అలానే నాగుల దగ్గర సర్పసూక్త పారాయణం, తదుపరి పోతురాజు దగ్గర విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎంతోమంది విచ్చేసి
అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఎంతోమంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.